ఒక ఘోర రైలు ప్రమాదం ఇప్పటికీ సరిగ్గా 58 ఏళ్ల క్రితం 112 మంది మరణానికి కారణమైంది. యావత్ భారత్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని కలిచివేసింది. ఆ విషాద ఘట్టం పాలమూరు జిల్లాను ఇంకా వెంటాడుతోంది. అసలు ఆ సంఘటనకు మహబూబ్ నగర్ జిల్లాకు లింక్ ఏంటి? 1956వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ మహబూబ్ నగర్ సమీపంలో అప్పన్నపల్లె. ఎప్పటికీ మరిచిపోలేని ఘోర విషాదం జరిగింది ఇక్కడే. ఆ విషాద ఘట్టానికి 58 ఏళ్లు నిండాయి. ఈ 6 దశాబ్దాల్లో చాలా మార్పులు వచ్చాయి. కాని ఆనాటి చేదు జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. విపరీతమైన ఓన అడిగిపోయిన వాడి పెద్దగా వచ్చి అదే టైంలో బండి వచ్చింది. 12 గంటల బండి. ఓగు కూడా అప్పుడే వచ్చింది. దాంట్లో వాడి కూలిపోయింది. అప్పట్లో గుంతకల్ నుంచి కాచిగూడ వెళుతున్న రైలు అప్పన్నపల్లె వంతెనపైకి వచ్చింది. ఆ వంతెన చిక్కుడువాగుపై కట్టారు. రైలు అప్పన్నపల్లి చేరుకునే సమయానికి చిక్కుడువాగు వంతెనపై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రైలు వేగంగా రావటంతో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. రైలు బోల్తా పడింది. ఇంజిన్తో పాటు 4 బోగీలు వాగులో కొట్టుకుపోయాయి. 50 ఆల్ట్రా పడ్డది. బాగా వర్షం పడ్డది. గుట్టలకు నీళ్ళు చాలా వచ్చినాయి. అంతకుముందే చెరువు దిగిపోయి అక్కడ కోసుకపోయిండే బూడిది పోసిండ్రు. కాలిపోయిన బూడిది అది ఆ నీళ్ళు వచ్చే వరకు కోసుకపోయింది. ఇక బండి ఇక్కడ నుండి వచ్చింది. ఆ నీళ్ళు ఆ బ్రిడ్జి కూలిపోయింది. పడ్డది. 4 డబ్బాలు పడ్డాయి. ఎటు చూసినా హాహాకారాలు, గాల్లో కలిసిపోతున్న ప్రాణాలే. ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్న అప్పన్నపల్లి గ్రామస్తులు, పోలీసులు బాధితులను కాపాడేందుకు ప్రయత్నించారు. కాని వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారి ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ఆ ఘోర ప్రమాదంలో 112 మంది అసువులు బాశారు. మరో 56 మంది తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించారు. ఆనాటి రైలు ప్రమాదంలో మానవ తప్పిదం లేదు. అయినా అప్పటి రైల్వే మంత్రి నైతిక బాధ్యత వహించారు. తన పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి నిజాయితీని చాటుకున్నారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. అప్పన్నపల్లి దగ్గర ప్రమాద సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆయనకు సమాచారం అందగానే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును చూసి లాల్ బహదూర్ శాస్త్రి తీవ్రంగా కలత చెందారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ వెళ్లిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. అయితే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆ రాజీనామాను తిరస్కరించారు. రైలు పడదంట, అయ్య వచ్చిండు నీకు చెప్పమన్నాడని. అప్పుడు బ్యాటరీలు లేవు, కరెంటు లేదు, కందీలు పట్టుకొని వచ్చిండు. ఆ ప్రమాదం జరిగి 58 ఏళ్లు నిండినా అప్పటి తరం ప్రజలు ఇంకా గుర్తుకు తెచ్చుకుంటూ భయపడుతూనే ఉన్నారు. ఆ తర్వాత 3 నెలలకే తమిళనాడులో మరో ప్రమాదం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి మళ్లీ రాజీనామా సమర్పించారు. ఆయన నిజాయితీ ఇతర నేతలకు ఆదర్శం కావాలన్న ఉద్దేశంతో నెహ్రూ ఆ రాజీనామాను అంగీకరించారు. కాని ఇప్పటి నేతలు మాత్రం ఆ స్ఫూర్తిని కొనసాగించలేకపోతున్నారు. తప్పును వేరే వారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.